దేవుడు చేసిన కార్యాలు మర్చిపోకూడదు. మర్చిపోని వ్యక్తి ఎవరు చెప్పండి? దావీదు. అందుకే అంటాడు, రాజా ఎంత ఒకసారి నా మందలో సింహం వచ్చి ఒక గొర్రెని నోట కరుచుకొని వెళ్ళి తరిమి చీల్చి నా గొర్రెని కాదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు సింహం నోట్లో నుంచి నా గొర్రెని విడిపించింది. దేవుడు వీళ్ళలో నుంచి అంటున్నాడు. అక్కడ ఎలుగుబంటి వచ్చింది. ఒకసారి ఇంతే అనుకున్నా, ఎలుగుబంటి వచ్చింది. గొర్రెలో ఒక మందనే ఒక గొర్రెని తీసుకెళ్తాను, పోయే తరిమే చీల్చా. దేవుడు ఆ యొక్క ఎలుగుబంటి నోట్లోంచి గొర్రెని కాపాడిన దేవుడు వీటి నుంచి మనం కాపాడతాడు. ఏమి ఆ కార్యాలు వివరిస్తా. ఏ రోజైనా గుర్తు చేసుకున్నాం, మోకరించడం. అయ్యా ఆ రోజు నా ప్రార్థన ఆలకించావు, ఆ రోజు పడిపోయినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, ఆ రోజున బలహీనగా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, దూరంగా ఉండగా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు అని మోకరించి దేవుని విశ్వాసంతో దేవుని ఆ విశ్వాసాన్ని మరలా పొందుకోవడం కోసం దేవుని పాదాల దగ్గర నీ విశ్వాసాన్ని ఆయనకు చూపించగలిగితే నువ్వేనాడు